పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీ వీడింది. రాజమహేంద్రవరంలో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న దానిపై సస్పెన్స్ వీడింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్ పై బయలుదేరిన పాస్టర్ ఈ నెల 24న విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. పోలీసుల దర్యాప్తులో విజయవాడలో 3 గంటల పాటు ఆయన ఆచూకీ దొరకలేదు. ప్రవీణ్ అలసిపోయి తన బుల్లెట్ బండిని రామవరపాడు రింగుకు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ఎనికేపాడు దాటినట్లుగా సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ 3 గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారనేది పోలీసులకు సవాలుగా మారింది. మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 కెమెరాలను పోలీసులు గత 2 రోజులుగా జల్లెడ పట్టారు. విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు ఆయన చేరుకున్నారు. పెట్రోల్ పోయించుకుని ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేశారు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుని అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా బెంజ్ సర్కిల్ కు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు రామవరపాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి వాటర్ ఇచ్చి పక్కకు కూర్చోబెట్టారు. ఇక తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నట్లుగా ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు. బైక్ హెడ్ లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు. ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు అక్కడి పార్కులో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు. తర్వాత తన బుల్లెట్ బండిపై రామవరపాడు రింగ్ మీదుగా వెళ్లిపోయారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. ఘటన జరగడానికి 1:42 నిమిషాల ముందు పాస్టర్ ప్రవీణ్ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మద్యం కొనుగోలు చేసిన తర్వాత యూపీఐ పేమెంట్ చేసినట్టు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. అంతకు ముందు కోదాడ పరిసర ప్రాంతంలో ఒకసారి మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ బ్యాంక్ అకౌంట్లు యూపీఐ యాప్స్ ఆధారంగా ఎక్కడెక్కడ మద్యం కొనుగోలు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క జీ తెలుగు న్యూస్ ఊహించినట్లుగానే పాస్టర్ ఆ 3 గంటలు ఏం చేశారన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? రైట్ సునీత, పాస్టర్ ప్రవీణ్ మృతిపై రోజు కొత్త కోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలోనే విజయవాడ పోలీసులు కావచ్చు, ఏపీ పోలీసులు కూడా ప్రవీణ్ మృతిని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయితే మాత్రం విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా అసలు ప్రవీణ్ ఎక్కడ మొదలు పెట్టాడు, ఎక్కడికి ఎండ్ అయ్యాడనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. ఈ తరుణంలోనే ప్రధానంగా నిన్నటి వరకు కూడా ఊహించుకున్నట్లు 33 గంటలు ఎక్కడికి వెళ్ళాడు కూడా పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఇటు విజయవాడ రాజమహేంద్రం వెళ్లే రూట్ లో ఉన్నటువంటి 200 సీసీ కెమెరాల పైగా కూడా విచారణ చేపట్టారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో కూడా ఎక్కడెక్కడ తిరిగాడని చెప్పేసి మాత్రం కెమెరాలను కూడా పరిశీలించి చేపట్టారు. దీంతో కూడా చూసినట్లయితే మాత్రం విజయవాడకి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి కెమెరాలను పరిశీలించగా విజయవాడకి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి మార్గంలోనే ప్రవీణ్ ఒక చిన్న స్వల్ప ప్రమాదానికి గురి కావడం, ఆ సంబంధించి కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఎస్ఐ కూడా
ఒక హైవే పక్కన ఆగి రెస్ట్ తీసుకున్న సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు గుర్తించినట్లుగా తెలిసింది. ఆ ప్రమాదానికి గురైనటువంటి వాహనాన్ని కానివచ్చు, అదేవిధంగా ఆ ప్రవీణ్ ని కూడా తన ఎస్ఐ అయినటువంటి సుబ్బారావు కూడా ఫోటోల్లో బంధించి కూడా అతని ప్రవీణ్ కి కావాల్సినటువంటి వాటర్ కానివచ్చు, అదేవిధంగా టీ కూడా ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని కూడా కోరిన సందర్భం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇవాళ పోలీసులు అయితే మాత్రం వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిన కోణంలో దర్యాప్తు చేయక ఈ కోణం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో కూడా ఇప్పటికే ఆ ఫోటోలను కూడా పోలీసు శాఖ అయితే మాత్రం ఇటు మీడియా రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి ఆ ఎస్ఐ సుబ్బారావు కూడా కొన్ని కీలకమైన అంశాలు కూడా బయటకు వెళ్లించిన అంశం అయితే చూసుకోవచ్చు. మనం ప్రధానంగా నిన్న 3 గంటల్లో కూడా ఎక్కడైతే 5 గంటల నుంచి కూడా 8:30 గంటల మధ్యలో కూడా విజయవాడలో ఉన్నటువంటి ఎన్కేపాడు సమీపంలో కూడా ఒక రహదారిపై అయితే మాత్రం 3 గంటలు కూడా రెస్ట్ తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే చూస్తున్నది మాత్రం అక్కడ మన విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ప్రవీణ్ బుల్లెట్ కి గాయమైనటువంటి ఫోటో ఒకటి మనం చూస్తున్నాం. అదేవిధంగా కూడా ప్రవీణ్ కూడా ఏదైతే హెల్మెట్ ధరించి ఉన్నట్టు కూడా స్వల్ప గాయాలైనట్లు కూడా మనకి ఆ ఫోటోలో కూడా విజువల్స్ లో చూసుకోవచ్చు. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే ఈ మృతిపై అయితే మాత్రం ఎన్నో కోణాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా నిన్న ఈ పోలీసుల శాఖ విడుదల చేసినటువంటి ఈ ఫోటోలో చూసినట్లయితే మాత్రం అప్పటికే ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రవీణ్ ఈ చిన్న ప్రమాదానికి గురై ఉండొచ్చు అని చెప్పొచ్చు. దీంతోనే ఆ ప్రవీణ్ అలసిపోయి తన బండిని కూడా రామవరపాడు రింగ్ 550 మీటర్ల ముందుగానే జాతీయ రహదారికి ఆపి అక్కడ కూడా పక్కన 3 గంటల సేపు కూడా రెస్ట్ తీసుకున్నట్లయితే మాత్రం పోలీసులు కూడా కొంతమైతే మాత్రం తెలిపారు. దీంట్లో చూసినట్లయితే మాత్రం ఇక్కడ చూసినట్లయితే మాత్రం ప్రవీణ్ ఈ 3 గంటల ముందే అంటే 5 గంటలకు ముందే సమీపంలో ఉన్నటువంటి వైన్ షాప్ లో కూడా మద్యం కొనుగోలు చేసినట్లు కూడా ఒక సీసీ ఫుటేజ్ అయితే ఆధారంగా కూడా నిన్న మీడియా రిలీజ్ చేశారు. కానీ ఈ రోజు ఆ 3 గంటల సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేయడంతో ఈ ప్రమాదం మద్యం తాగిన తర్వాత అంటే వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసిన తర్వాత తాగిన తర్వాత కూడా ఆ తాగిన మత్తులోనే ప్రమాదానికి గురైనట్లు కూడా కొంతమంది అయితే పోలీసులు అయితే మాత్రం ఊహాగానాలు అయితే అంచనా చేస్తున్నారు. మనం చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ ప్రవీణ్ తాగి ప్రమాదం గురైన తర్వాత అక్కడి నుంచి రెస్ట్ తీసుకొని మళ్ళీ రాజమహేంద్రం వెళ్లే మార్గంలో చూసినట్లయితే మాత్రం ఒక గొల్లపూడి పెట్రోల్ బంక్ అక్కడ పెట్రోల్ పోయించుకొని దానికి సంబంధించి ఆన్లైన్ లో కూడా ఫోన్ పే ద్వారా కూడా డబ్బులు లావాదేవీలు చెల్లించడం, అదే విధంగా కూడా ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం చాలా లోతుగానే దర్యాప్తు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా దీనిపై అయితే మాత్రం క్రిస్టియన్ సంఘాలు హత్యకి చేశారు అని చెప్పేసి అయితే చెప్తారు. కానీ ఇది ప్రమాదం అని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు కూడా ఒక నిర్ధారణ చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇప్పటికే మరోపక్క చూస్తే కూడా ఒక అంతకంటే ముందు కూడా యాక్సిడెంట్ కంటే ముందు కూడా ప్రవీణ్ మాట్లాడింది మాత్రం డైరెక్ట్ గా చూస్తే ఆ ట్రాఫిక్ ఎస్ఐకి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా కాస్త ఆయనని దగ్గర తీసుకొని టీ ఇవ్వడము కాస్త అవన్నీ కూడా కేర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ బండి ఆల్రెడీ అప్పటికే హెడ్ లైట్ డ్యామేజ్ అయి ఉంది కాబట్టి ఆ యాక్సిడెంట్ కి సంబంధించి ఆ ఎస్ఐ ఏమన్నా ప్రవీణ్ తో ఏమన్నా ఆరా తీసే ప్రయత్నం చేశారా? సునీత మనం చూసుకోవట్లేదు. ఎస్ఐ కూడా ప్రత్యేకంగా ఆ బుల్లెట్ వాహనాన్ని కానివచ్చు అతను గాయాలైన పరిస్థితిని కూడా గమనించి ఎస్ఐ స్వయాన కూడా ఒక వాటర్ బాటిల్ కానివచ్చు ఒక టీని కూడా తీసుకొచ్చి ఇచ్చి మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి కూడా సమీపంలో ఉన్నటువంటి పార్క్ లో కూడా ప్రవీణ్ ని కూర్చోబెట్టి అతనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా సుబ్బారావు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మన ప్రధానంగా డిస్ప్లే మీద చూసుకున్నటువంటి ఫోటోలు కానివచ్చు, విజువల్స్ కానివచ్చు, అవి స్వయాన ఎస్ఐ తన ఫోన్ లో కూడా బంధించే ఉన్నత అధికారులు కూడా తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కానీ అప్పటికి బాగానే ఉండటంతో కూడా అతన్ని అక్కడ 2 గంటల సేపు కూడా అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి పార్క్ లోనే రెస్ట్ తీసుకున్న అనుభవం కూడా ఉంది. దీంతోనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు కూడా కొన్ని సూచనలు చేసి మీరు అంతా కూడా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడి నుంచి ప్రయాణం చేయండి అని చెప్పేసి కూడా పాస్టర్ ప్రవీణ్ కి కూడా చెప్పినట్లయితే మాత్రం మన సుబ్బారావు అయితే మాత్రం ఎస్ఐ సుబ్బారావు కూడా తెలిపారు. దీనికి సంబంధించి కూడా మనకి ఇప్పటికే కూడా కొన్ని కీలకమైన కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీన్ని మనం ప్రధానంగా చూస్తున్నాం బైక్ హెడ్ లైట్ దెబ్బతిని ఉండడం కానివచ్చు, అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురయ్యేట్లు కూడా పోలీసులు అయితే మాత్రం గుర్తించారు. కానీ ఇప్పటికైతే మాత్రం అక్కడ టోల్ గేట్ సంబంధించి విజువల్స్ కూడా పోలీసులు అయితే అంటే బయట రిలీజ్ చేశారు. అదేవిధంగా ఇప్పటికి ఈ ఫోటోలు అన్నింటినీ కూడా బయటకి అయితే రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ మనం మరోపక్క చూస్తే కూడా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకు సంబంధించి ఆ టైంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా ఫోన్ చేస్తారా? ఆయన ఇంకొకటి ఆయన పాస్టర్ కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఉన్నా కూడా ఆయనకి సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆయన ఎవరికైనా సహాయం అడిగిన పరిస్థితి ఉందా?
సునీత, మనం చూసినట్లయితే మాత్రం ఈ కాణాలన్నింటిలో కూడా ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. కేవలం ఒక ఎస్ఐఏ ఇక్కడ ప్రమాదానికి గురయ్యారని చెప్పేసి అక్కడ ప్రవీణ్ పాస్టర్ అనేది కూడా ఎవరికి తెలియని సందర్భం అక్కడ ఎందుకంటే కొన్ని వందల మంది కూడా ఆ ఏరియాలోకి వస్తూ ఉంటారు, పోతుంటారు. అక్కడ ఒక సెలబ్రిటీ కానివచ్చు, ఒక పాస్టర్ కానివచ్చు, ఎవరనేది కూడా గుర్తుపట్టని ప్రదేశం అయింది అక్కడ. ఎందుకంటే కొన్ని వందల మంది విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అదే సందర్భంలో ఇక్కడ ఒక పాస్టర్ ప్రవీణ్ ఒక బైక్ పై రావడం, అదేవిధంగా అక్కడ ఒక పార్క్ దగ్గర కూర్చోవడం అనేది కూడా సామాన్యులుగా అక్కడ వచ్చి ఇట్లా కూర్చునే పరిస్థితి ఉండదు. కాబట్టి సామాన్యులు కూడా ఎవరు కూడా ఒక ప్రవీణ్ పాస్టర్ ఉన్నారనే సందర్భం కూడా అక్కడ గుర్తించిన పరిస్థితి ఉంది. దీంతోనే ఒక ఎస్ఐ సుబ్బారావు కూడా కేవలం ఒక ప్రమాదానికి గురై వచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి కావాల్సినటువంటి బాధ్యత రహితంగా కూడా ఎస్ఐ స్పందించి అక్కడ తనకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు తప్ప ఇతను ఒక ప్రవీణ్ పాస్టర్ అనేది కూడా అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ ఇక బంధువులు కానివచ్చు, అదేవిధంగా అక్కడికి అతను ప్రమాదానికి గురైనప్పటికీ కూడా స్వల్ప గాయాలవడంతో కూడా నాకు ఎలాంటి ప్రమాదం కాదని చెప్పేసి అయితే మాత్రం ఈ టైప్ పాస్టర్ ప్రవీణ్ కూడా ఎస్ఐకి తెలిపడంతో కూడా అతను రెస్ట్ తీసుకోవాలని మాత్రమే చెప్పారు. ఎలాంటి కుటుంబ సభ్యులు కానివచ్చు, స్థానికులు కూడా ఎవరికి సమాచారం అయితే చేరవేయలేదు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి సుమారు 5 గంటల నుంచి కూడా 8 గంటల, సుమారు 7 గంటలన్నర నుంచి 8 గంటల వరకు కూడా అక్కడే రెస్ట్ తీసుకున్నట్లు కూడా ఎస్ఐ సుబ్బారావు కూడా తెలిసిన పరిస్థితి ఉంది.